సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇది. సో మనం నిన్న మొన్న చూసినటువంటి అప్డేట్ కాదు ఇది. పూరి గుడిసెలకు సంబంధించి. సో గుడిసెలు వేసుకుంటారు కదా, ఆ గుడిసెలలో ఉన్న వాళ్ళు టార్పలిన్ కవర్లు కట్టుకున్న వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్, అంటే స్పెషల్ గా సర్వే నిర్వహిస్తుందట ప్రభుత్వం. సో పూరి గుడిసెలు ఉన్నటువంటి క్లియర్ గా వినండి ఈ వార్త. ఇగో, పూరి గుడిసెలపై ప్రభుత్వం సర్వే చేయబోతుంది, ప్రత్యేక నజరేస్తుంది. దాని మీద పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కూడా నిర్ణయించారు. గుడిసెల వాళ్ళకి రాష్ట్రంలో పూరి గుడిసెలు టార్పలిన్తో ఏర్పాటు చేసుకున్న ఇళ్ల సర్వే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ వారంలో గ్రామాల వారీగా సర్వే చేసి నివేదికను తయారు చేయనుంది. అర్థమైందా? ఈ నెల 4వ వారంలో, సో లాస్ట్ వీక్ లా ఈ సర్వే చేయబోతున్నారు. ఇందులో గుర్తించిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనుంది. ప్రస్తుతం మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరైనా కట్టుకోవడానికి ఆసక్తి చూపకపోతే వారి అనుమతితో సర్వేలో గుర్తించిన పేదలకు వాటిని ఇవ్వాలని నిర్ణయించిన. ఇప్పుడు గుడిసెలు టార్పలిన్ కవర్లు కట్టుకున్న దాంట్లో ఎవరైనా అర్హులు ఉంటే, గతంలో ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హుల జాబితాలకి వెళ్ళి ఎవరైనా కట్టుకోవడానికి విల్లింగ్ లేకపోతే క్యాన్సిల్ అయితే చూడు, ఆ వాళ్ళ ప్లేస్ లో వీళ్ళకు అందరికి కూడా అవకాశం ఇస్తారట. ఈ సర్వేలో ప్రస్తుతం పూరి గుడిసెలు ఉండి ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులను కూడా గుర్తిస్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 3,24,593 ఇళ్లను మంజూరు చేసింది. దాంట్లోకి వెళ్ళి 2,63,058 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనవి. బాబా, గుడ్ నెంబర్ ఇది. 3 లక్షల చిల్లర ఇండ్లు మంజూరు చేస్తే దాంట్లో 2,63,000 ఇండ్లు ప్రారంభమైనవి. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ సర్వే కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఈ మేరకు ప్రభుత్వం అయితే నిర్వహించింది. దీంట్లో నిర్మిత కేంద్రాల పునరుద్ధరణ. సో నిర్మిత కేంద్రాలని గతంలో ఉండేటి అట. మరి ఈ పూరి గుడిసెలకు సంబంధించి అండ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక ఈ నిర్మిత కేంద్రాల ఒక పద్ధతిని మళ్ళీ పునరుద్ధరిస్తారట. ఏంది చూద్దాం. పేదలకు తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రిని అందించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నిర్మిత కేంద్రాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నాయట ఇవి. ఏం చేస్తారు దాంట్లో, వీటిని మహిళా సంఘాలకు లీజుకి ఇస్తారట. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన సిమెంట్ కానీ, ఇటుక కానీ, ఉక్కు కానీ వంటి సామాగ్రిని తక్కువ ధరకు అందేలా ఏర్పాటు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి, మహిళా సంఘాల నుంచి వీళ్ళకి వస్తాయి. రాష్ట్రంలో అవసరమైన చోట ఇసుక బజార్లను ఏర్పాటు చేస్తారు. దాంట్లో మన ఇసుక వాహనం అని ఒక వాహనం పెడతారు, మన ప్రభుత్వ వాహనం యొక్క. దాని ద్వారా లబ్ధిదారులకు ఇసుకను అందించేలా నిర్ణయం తీసుకోబోతారు. మొత్తంగా పూరి గుడిసెలకు సంబంధించి అండ్ టార్పలిన్ కవర్ కట్టుకున్న వాళ్ళ గురించి సపరేట్ గా సర్వే చేయబోతుంది ప్రభుత్వం. ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక అని ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం పెట్టుకుందో దాంట్లో భాగంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెల చివరి వారంలో టార్పలిన్ కవర్లు గుడిసెలు ఉన్న ఇండ్ల సర్వే చేసి, గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు కదా, ఒక 3,24,000 చిల్లర మంజూరు చేస్తే ఒక 2,63,000 చిల్లర ఇండ్లు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ కానీ ఎందుకు స్టార్ట్ కాలేదు, దాంట్లో అనర్హులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆసక్తి లేకుండా అంటే ఇండ్లు కట్టుకోమని ఎవరైనా ఉంటే వాళ్ళే క్యాన్సిల్ చేసి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇస్తారు.